బీజేపీ జాతీయ పార్టీ 2024 లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుంటూ దేశవ్యాప్తంగా ఉన్న పేద ప్రజలు కావచ్చు, యువత, మహిళలు అన్ని వర్గాలకు సంబంధించి ఒక నూతనంగా ఒక మేనిఫెస్టో తయారు చేసుకుంటూ కూడా ముందుకొచ్చారు. ముఖ్యంగా దీని మేనిఫెస్టో గురించి మాట్లాడేటప్పుడు ఆ రైతుల గురించి కావచ్చు, మహిళల గురించి కావచ్చు, అలాగే నూతనంగా అట్టడిగిన వర్గాలకు సంబంధించి ఎస్టీ వర్గాలకు సంబంధించి అన్ని వర్గాలను సముచితంగా చేసేందుకు మేనిఫెస్టోని తయారు చేశారని కూడా అర్థమవుతోంది. దీనికి సంబంధించి ఏప్రిల్ 14వ తేదీన బీజేపీ కేంద్ర కార్యాలయంలో బీజేపీ పెద్దలు అమిత్ షా కావచ్చు, మోడీ, అలాగే జేపీ నడ్డా, అలాగే రాజ్నాథ్ సింగ్, అలాగే నిర్మలా సీతారామన్ అందరూ కూడా ఒక మేనిఫెస్టోని విడుదలైతే చేశారు. అన్ని వర్గాలకు సంబంధించి ముఖ్యంగా చూసుకోవాలి. ముఖ్యంగా ప్రధానంగా ఇక రానున్న ఈ భవిష్యత్తు గురించి మాట్లాడుకున్నట్లయితే రైతుల కోసం ముఖ్యంగా బీజేపీ పార్టీ ఆలోచిస్తూ కూడా ముందుకెళ్తోంది. అందులో ప్రకృతి వ్యవసాయంకు ప్రాధాన్యం ఇస్తున్నామంటూ కూడా చెప్పిన పరిస్థితి. మరి ఇక వ్యవసాయంలో నానో యూరియా ప్రోడక్ట్లు ఏవైనా తీసుకొస్తే వాటికి సంబంధించి సబ్సిడీని ఏ విధంగా ప్రజలకు ఇవ్వాలి, రైతులకు ఇవ్వాలి అనే కోణంలో వెళ్తున్నారు. మరోవైపు కూరగాయల సాగు ఎవరైతే చేస్తారో వారికి కూడా కూరగాయలు స్టోరేజ్ చేసుకోవడానికి క్లస్టర్లు ఏర్పాటు చేయడానికి కూడా ఒక నూతనంగా కమిటీలు కూడా వేయబోతున్నాం. వాటికి సంబంధించి కూడా మేము ముందు ఆలోచనలో ఉన్నామంటూ కూడా చెప్పారు. మరి డైరీ సంఘాలు ఏ విధంగా ఇప్పుడు గ్రామాల్లో పనిచేస్తున్నాయో వాటన్నిటి సంఘాలకి మద్దతు ఇచ్చేందుకు వాటి సంఘాల పెంపు కోసం కూడా బీజేపీ ముందుకు రాబోతుందంటూ కూడా తెలిపిన పరిస్థితి చూసుకోవాలి. ఇప్పుడు వ్యవసాయంలో నూతనంగా సాంకేతికను ఏర్పాటు చేసేందుకు ఇప్పుడు వ్యవసాయం పైన కూడా మేము శ్రద్ధ పెడుతూ కూడా ముందుకెళ్తున్నామని చెప్తున్నారు. మరోవైపు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయటం, అలాగే గ్రామీణ అభివృద్ధికి అవే గ్రోత్ ఇంజన్లుగా మారబోతాయంటూ కూడా బీజేపీ అధిష్టానం ఇటు రైతులపైన ముఖ్యంగా మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. మరోవైపు మత్స్యకారులకు సంబంధించి కూడా బీజేపీ అధిష్టానం ఫోకస్ పెడుతూ కూడా వెళ్తుంది. సో మత్స్యకారుల గురించి మాట్లాడాలంటే సముద్ర తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వారందరికీ ఇప్పుడు ఉపయోగొచ్చే ప్రదంగా మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఈ సముద్ర తీర ప్రాంతం కలిగి ఉంది కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. మత్స్య ఉత్పత్తి వాటి కోసం ఏర్పాట్లు, అలాగే ప్రాసెసింగ్ యూనిట్లు కూడా ఏర్పాటు చేయడం, అలాగే సముద్ర నాచు, అలాగే ముత్యాల సాగు దిశగా మత్స్యకారులకి సహాయాలు చేయడం వంటివి కూడా మేము బీజేపీ చేయబోతుందంటూ కూడా బీజేపీ నుంచి ఒక సమాచారం అయితే వచ్చింది. మరి సంబంధించి ఇప్పుడు రైతులు, మరోవైపు మత్స్యకారుల కోసం మాట్లాడిన బీజేపీ అధిష్టానం, మరోవైపు శ్రామికుల కోసం మేము సిద్ధంగా ఉన్నాం. శ్రామికులకు ఈ శ్రామిక పోర్టల్ ద్వారా అందించాల్సిన సంక్షేమ పథకాలన్నీ కూడా మేము అందించబోతున్నాం అంటూ కూడా ఈ బీజేపీ అధిష్టానం నుంచి ఒక సమాచారం అయితే వచ్చింది. మరి దేశవ్యాప్తంగా భారతదేశానికి ఇటు దేవాలయాలు, టూరిజం పైన ఎక్కువగా ప్రత్యేక శ్రద్ధ పెడుతూ కూడా మేము ముందుకెళ్తున్నామంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి మనం చూసుకోవాలి. మరోవైపు దేశంలో టెక్నాలజీ సంబంధించి మాట్లాడుతున్నట్లయితే 2G, 3G, 4G తర్వాత ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో 4G, 5G సేవలు అందుబాటులో ఉన్నాయి. రానున్న భవిష్యత్తులో మేము 6Gని అందించే విధంగా మేము ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామంటూ కూడా బీజేపీ తెలిపిన పరిస్థితి చూసుకోవాలి. దేశవ్యాప్తంగా ఇప్పుడు పెట్రోల్ ధరలు మేము తగ్గించబోతున్నాం. పెట్రోల్ని పూర్తిగా తగ్గించి ఎలక్ట్రికల్ వెహికల్స్ వైపు మేము అడుగులు వేస్తున్నామంటూ కూడా బీజేపీ నుంచి ఒక సమాచారం అయితే వచ్చింది. మరోవైపు చూసుకోవాలి, ఇప్పుడు ఆ ట్రక్ డ్రైవర్లు దేశవ్యాప్తంగా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళేటప్పుడు వారి కోసం కూడా హైవేలపైన ప్రత్యేక సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నామంటూ కూడా తెలిపిన పరిస్థితి చూసుకోవాలి. మరి గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, పట్టణ ప్రాంతాలు కావచ్చు, వీరందరికీ కూడా ఇప్పుడు కొత్తగా సూర్యఘర్ని తీసుకురాబోతున్నారు. సో దాని ద్వారా ఉచిత కరెంటు అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం నూతన ఆలోచనలతో ముందుకెళ్తున్నట్లు కూడా గత నెలలో మనం ఒక సూర్యఘర్ సంబంధించి తీసుకొచ్చారు. ఎందుకంటే పథకాలకు సంబంధించి సోలార్ ప్లేట్లు ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి ఇంటికి రావాల్సిన కరెంటు బిల్లును తగ్గిస్తారు. దాని ద్వారా సబ్సిడీ ద్వారా ఇటు ఒకవైపు కరెంటును కూడా తగ్గించే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు కూడా తెలుపుతున్నారు. మరి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు ఇల్లులు అయితే ఏవైతే కట్టించారో మరి రానున్న భవిష్యత్తులో 3 కోట్ల ఇల్లులు మరోసారి ఈ పేద ప్రజల కోసం అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందంటూ కూడా చెప్తున్నారు. మరి చూసుకోవాలి, ఇప్పటి వరకు మహిళలకు సంబంధించి ఈ బడ్జెట్ మేనిఫెస్టోలో అయితే బీజేపీ ఆలోచించింది 3 కోట్ల మంది మహిళలకు సంబంధించి వారిని లక్షాధికారులుగా చేసేందుకు కేంద్రం కొత్తగా నూతనంగా ఆలోచనలు చేస్తుందంటూ కూడా తెలిపిన పరిస్థితి చూసుకోవాలి. ఇప్పుడు దివ్యాంగుల కోసం ఏవైనా కొత్తగా ఇల్లు నిర్మాణాలు చేస్తే ఈ దివ్యాంగుల కోసం వాటి కోసం ప్రత్యేక శ్రద్ధ పెడుతూ కూడా ఇల్లు నిర్మిస్తామంటూ కూడా తెలిపిన పరిస్థితి మనం చూసుకోవాలి.
ఇక ఆయుష్మాన్ భారత్ సంబంధించి మాట్లాడుకున్నట్లయితే ట్రాన్స్జెండర్స్ కూడా ఈ ఆయుష్మాన్ భారత్ను అందించే విధంగా మేము ముందుకు అడుగులేస్తున్నట్టు కూడా తెలిపిన పరిస్థితి చూసుకోవాలి. మొత్తంగా ఇటు ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించి వారికి కూడా ప్రాధాన్యత ఇస్తూ మేనిఫెస్టోలో అవకాశాలు కల్పిస్తున్నామంటూ కూడా తెలిపిన పరిస్థితి చూసుకోవాలి. మరోవైపు ముద్ర రుణాలు ఏవైతే అందిస్తున్నారో వాటి లిమిట్ని 20 లక్షల వరకు పెంపించే విధంగా మేము అడుగులు వేస్తున్నామంటూ కూడా తెలిపిన పరిస్థితి చూసుకోవాలి. మరి 10 ఏళ్లలో ఈ బీజేపీ కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం దాదాపుగా ఎన్నైతే పెద్ద సంఖ్యలో ఉద్యోగాలైతే కల్పించాం, ఇక రానున్న భవిష్యత్తులో వాటిని మరింత పంపించే విధంగా మేము ప్రయత్నాలు చేస్తున్నామంటూ కూడా బీజేపీ కేంద్ర అధిష్టానం నుంచి అయితే ఒక సమాచారం అయితే వచ్చింది. మరోవైపు యువత, మహిళ, పేద వర్గాలకు సంబంధించి అందరికీ అందించే విధంగా మేము ముందుకెళ్తున్నామంటూ కూడా తెలిపిన పరిస్థితి. ఇప్పుడు బీజేపీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందంటూ కూడా తెలిపిన పరిస్థితి అయితే చూసుకోవాలి. మరి రానున్న ఈ 2024 ఎన్నికల తర్వాత కొన్ని నూతన ఆలోచనలతో అయితే బీజేపీ అడుగులేస్తుంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్తో ముందుకెళ్తున్నారు. మరోవైపు నూతన రైళ్లు, విమానాలు, అలాగే మౌలిక సదుపాయాల గురించి కూడా మేము మాట్లాడుతున్నాం అంటూ కూడా బీజేపీ నుంచి తెలిపిన పరిస్థితి మనం చూసుకోవాలి. మహిళలకు 33% రిజర్వేషన్ల గురించి కావచ్చు, అలాగే నెక్స్ట్ రాబోతున్న డిజిటల్ పేమెంట్స్లో భారతదేశంలో ఏవైతే డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్నాయో వాటన్నిటిలో కూడా భారతదేశం నంబర్ 1కి తీసుకొచ్చే విధంగా మేము ప్రయత్నాలు చేస్తున్నామంటూ కూడా బీజేపీ తెలిపిన పరిస్థితి చూసుకోవాలి. మరి ఇటు ఒలింపిక్స్ గేమ్స్కి సంబంధించి 2036లో ఒకవేళ జరిగితే భారతదేశంలో ఏర్పాటు చేసేందుకు ఇప్పటి నుంచే మేము కృషి చేస్తున్నామంటూ కూడా బీజేపీ నుంచి ఒక సమాచారం వచ్చినట్లుగా కూడా పూర్తిగా అర్థమవుతోంది. మరొకసారి ఇప్పుడు 2014 నుంచి 2023 వరకు బీజేపీ అధిష్టానంలో ఉంది. సో అక్కడ ఈ 10 ఏళ్ళు మేము ఏమేమి చేసామో వాటి గురించి ఒకసారి పూర్తి విశ్లేషణ కూడా ఇచ్చారు. ఒకసారి వాటి గురించి కూడా తెలుసుకుందాం. 7 ఐఐటీలు, 16 ట్రిపుల్ ఐటీలు, దాంతోపాటు 7 ఐఐఎంలు, అలాగే 15 ఎయిమ్స్, అలాగే 390 యూనివర్సిటీలను కూడా ఏర్పాటు చేశామంటూ కూడా బీజేపీ అధిష్టానం అయితే తమ చేసిన 10 ఏళ్లలో తమ అభివృద్ధిని అయితే చెప్పారు. దాంతోపాటు దేశవ్యాప్తంగా రోజుకు 37 కిలోమీటర్ల హైవేను అభివృద్ధి చేసుకుంటూ కూడా ముందుకెళ్తున్నాం. 2014తో పోలిస్తే 2014లో దాదాపు 12 కిలోమీటర్లు మాత్రమే హైవేలు అభివృద్ధి జరిగేది. కానీ ఇప్పుడు మాత్రం బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని డబల్ అయితే పెరిగింది, 37 వరకు వెళ్ళిందంటూ కూడా చెప్పిన పరిస్థితి చూసుకోవాలి. దేశవ్యాప్తంగా 20 నగరాల్లో మెట్రో విస్తరణ జరుగుతుంది. సో ఇప్పుడు వరకు మనం దాదాపుగా క్యాపిటల్ నగరాలే చూసుకోవాలి. దీంతోపాటు రానున్న భవిష్యత్తులో దేశవ్యాప్తంగా తీసుకెళ్లేందుకు కూడా బీజేపీ అడుగులేస్తుందంటూ కూడా తెలిపిన పరిస్థితి చూసుకోవాలి. మరి 2014లో 74 విమానాశ్రయాలని ఇప్పుడు 23కి వచ్చేటప్పటికి వాటిని 149 విమానాశ్రయాల వరకు తీసుకెళ్లిన పరిస్థితి మనం చూసుకోవాలంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి చూసుకోవాలి. మరి దాదాపుగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని స్మార్ట్ సిటీస్లో దాదాపు 7,800 నూతన ప్రాజెక్టులను తీసుకొస్తున్నాం కూడా తెలిపిన పరిస్థితి మనం చూసుకోవాలి. మరోవైపు రైల్వేలో నూతనంగా వందే భారత్లు ఏవైతే తీసుకొచ్చారో వాటి 80 సంఖ్యలో నడుస్తున్నాయి. అది 2047 నాటికి దాదాపు మేము పూర్తిగా 4,500 మెట్రో వందే భారత్ని తీసుకొచ్చే విధంగా మేము అడుగులేస్తున్నామంటూ కూడా తెలిపిన పరిస్థితి. మరోవైపు వందే భారత్తో పాటుగా ఏవైతే రైల్వే కోచెస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా అప్గ్రేడెడ్ వెర్షన్లో తీసుకొచ్చే విధంగా మేము అడుగులేస్తున్నట్టు కూడా తెలిపిన పరిస్థితి. ఎన్నో పథకాలు, పిఎం ఉజ్వల పథకం కావచ్చు, ఆయుష్మాన్ భారత్ కావచ్చు, అలాగే ఆరోగ్య బీమా కావచ్చు, ఇలాంటి పథకాలతో దేశ ప్రజలకు బీజేపీ పార్టీ అన్ని రకాల కృషి చేస్తూ కూడా ముందుకెళ్తుంది. కాబట్టి ఇక ఈ 2047కు వచ్చేటప్పటికి వికసిత భారత్గా చేసే విధంగా బీజేపీ అడుగులేస్తుంది. ప్రతి ఒక్కరికి ఇటు రైతులు, మహిళలు, విద్యార్థులు, యువత అందరికీ దగ్గరికి వెళ్ళే విధంగా బీజేపీ అడుగులేస్తుందంటూ కూడా తెలిపిన పరిస్థితి మనం చూసుకోవచ్చు.